రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. కాకినాడ జిల్లాలో తుని మండలం దోండవక పంచాయతీ అగ్రహారం విలేజ్ జాహ్నవి 3 ఏళ్ల చిన్నారి. ఆమె ఇంటి నుంచి తప్పిపోయి దగ్గరగా 6 రోజులు అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఆమె ఆచూకీ తెలియలేదు. ఇప్పటికీ ఇటు పోలీస్ బృందాలు, SDRF బృందాలు, డాగ్ స్క్వాడ్ వారి ఇంటి దగ్గరలో ఉన్న ఏదైతే ఒక తోట ఉందో 40 ఎకరాలు అది మొత్తం కూడా వెతికారు. ఎక్కడ కూడా ఆమె ఆచూకీ తెలియలేదు. అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న 500 ఎకరాల్లో కూడా మొత్తం కూడా ఆమె ఆచూకీ కనుక్కోవడం కోసం గట్టిగానే వెతికారు. ఎక్కడ కూడా దొరకదు. అయితే తాజాగా జాహ్నవితో పాటు మిస్ అయిన ఏదైతే ఒక కుక్క ఉందో అది బయటకు వచ్చింది. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఒకసారి ఆ కుక్క ఏదైతే ఉందో ఆ రోజు జాహ్నవితో పాటు వెళ్ళిపోయినప్పుడు CCTV ఫుటేజ్లో రికార్డ్ అయింది. అది రీసెంట్గా తిరిగి వెనక్కి వచ్చింది. తర్వాత అంటే అక్కడ వారి ఇంటి దగ్గర ఎవరైతే ఉన్నారో ఆ జనం అందరినీ కూడా చూసి అది భయపడి మళ్ళీ వెళ్ళిపోయింది. తర్వాత దాన్ని బంధించారు అంటూ కూడా ఒక క్లిప్ ఇప్పుడు బయట వైరల్ అవుతుంది. మీరు స్క్రీన్ పైన క్లియర్గా చూడొచ్చు. జాహ్నవితో పాటు ఆ రోజు మిస్ అయిన ఆ శునకం ఇదే. ఎస్, ఆ కుక్క ఇది. ఆ రోజు ఇది వెనక్కి వచ్చినప్పుడు, ఇది జాహ్నవితో పాటు వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి వచ్చినప్పుడు దగ్గరగా 3 రోజులు అవుతుంది వెనక్కి ఇది వచ్చి. సో దాని ఒంటి పైన గాయాలు ఉన్నాయి. ఇంతకుముందు దాని ఒంటి పైన ఇటువంటి గాయాలు ఏమీ కూడా లేవు. ఇది ఒక పెంపుడు కుక్క, ఇంటి దగ్గర ఉంటుంది. పైగా మనం విజువల్స్లో కూడా చూసాం. అంటే ఎవరైతే జాహ్నవి తండ్రి గణేష్ ఆ పర్సన్ ఉన్నారో అతను వెళ్తున్నప్పుడు అతని బైక్ వెనకాల కూడా ఇది పరుగు పెట్టుకుని వెళ్ళింది. సో ఉత్తరప్రదేశ్కి సంబంధించిన కొంతమంది యువకులు ఈ కుక్కని పట్టుకున్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. ఈ కుక్కకి ఇప్పుడు కొన్ని టెస్టులు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వెటర్నరీ హాస్పిటల్కి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ దీనికి టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీని బాడీ పైన గాయాలు ఉన్నాయి. అవి ఏదైనా క్రూర జంతువుకు సంబంధించిన గోళ్ళ ఘాట్ల, పళ్ళ ఘాట్ల, లేదంటే ఏదైనా పదునైన ఆయుధాలతో దానిపైన దాడి చేశారా, రాళ్లతోని కొట్టారా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా టెస్టుల తర్వాత తెలిసే పరిస్థితి ఉంటుంది. అలాగే ఆ గాయాలు ఆ కుక్కకు అయ్యే ఎన్ని రోజులు అయ్యాయి అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా ఆ డాక్టర్స్ బయటికి పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రస్తుతం వెటర్నరీ హాస్పిటల్కి దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్స్రేస్, బ్లడ్ టెస్ట్ ఈ 2 కూడా చేసే ప్రయత్నం చేస్తారు. దీని తర్వాత రిపోర్ట్స్ ఏదైతే బయటకు వస్తాయో అవి చూసిన దాని ప్రకారం మళ్ళీ వెతికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఈ విజువల్ కాకుండా రీసెంట్గా ఇంకొక విజువల్ కూడా బయటకు వచ్చింది. దాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. అందులో నిజంగానే జాహ్నవి దొరికేసిందేమో అన్నట్టుగా అనిపించింది. రైట్, దానికన్నా ముందు ఇంకొక విజువల్ చూపించే ప్రయత్నం చేస్తాం. సో ఏదైతే డాగ్ స్క్వాడ్ వారికి సంబంధించిన ఆ శునకాలు ఉన్నాయో అవి జాహ్నవి యొక్క దుస్తుల్ని స్మెల్ చేశాయి. ఆ వాసనని అవి తీసుకున్నాయి. క్లియర్గా మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ డాగ్ స్క్వాడ్కి సంబంధించిన డాగ్ జాహ్నవి ఆ స్మెల్, ఆ డ్రెస్ యొక్క స్మెల్ని తీసుకుంటున్న ఆ విజువల్ ఇప్పుడు బయటకు వచ్చింది. తర్వాత మొత్తం ఆ అడవి ప్రాంతంలో ఎక్కడ వెతికినా కానీ జాహ్నవి యొక్క ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదు. దాదాపు 5 రోజులు అవుతుంది. తిండి లేదు, నిద్ర లేదు, ఆహారం లేదు, చీకటి, ఒక పక్క కుండపోత వర్షం, పగలేమో అంటే ఏదైతే ఆ దట్టమైన అడవిలో చాలా ఎండ. సో అంటే అన్ని రకాలుగా చాలా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది. మరి ఆ ఇబ్బందులన్నింటినీ కూడా ఆ పసిపాప ఎదుర్కోగలిందా? ఇప్పటికీ ప్రాణాలతో ఉందా? కనీసం కొన ఊపిరితోనే ఉందా? ఏదైనా పొదల్లో చిక్కుకుని ఉందా? స్పృహ తప్పిపోయి ఎక్కడైనా పడిపోయిందా?
ఏదైనా బోరు బావిలో పడిందా, ఏదైనా చెరువులో పడిందా, ఏదైనా క్రూర మృగం జాహ్నవి పైన దాడి చేసిందా, దాడి చేసిన తర్వాత ఏదైనా గుహలోకి లాక్కెళ్ళిపోయా, లేదంటే ఏదైనా ఈ అడవి కోతుల్లా ఉంటాయి, ఆ అడవి కోతులు ఏమైనా దాడి చేసి ఆ జాహ్నవిని ఏదైనా చెట్టుపైకి తీసుకెళ్ళిపోయాయా, ఇలా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇంత క్లూ కూడా ఇప్పటి వరకు దొరకలేదు. ఇప్పుడు బయటకి ఒక క్లూ దొరికింది, ఒక క్లూ దొరికింది, ఒక క్లూ దొరికింది అని చెప్తున్నారే, ఆ క్లూ ఏమో కాదు, ఆ క్లూ ఈ కుక్కే. జాహ్నవితో పాటు వెళ్ళిన ఆ కుక్క వెళ్ళిన 3 రోజులకి వెనక్కి తిరిగి వచ్చింది. దీంతో కుక్క ఆచూకీ తెలిసింది, జాహ్నవి యొక్క ఆచూకీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది అనే రకంగా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఒక క్లూ దొరికిందని చెప్పారు. కానీ అడవి మొత్తం ఎక్కడ జల్లెడు పట్టినా కానీ ఆచూకీ తెలియలేదు. కాబట్టి ఖచ్చితంగా జాహ్నవి ప్రాణాలతోనే ఉంది. ఎస్, ఒకవేళ జాహ్నవికి అనకూడదు కానీ ఏదన్నా జరగరాంది జరిగితే, నిజంగానే ఆమె ప్రాణాలు విడిచిపెట్టుంటే, ఏదైనా క్రూర మృగం దాడి చేయడం వల్ల, లేదంటే ఆమె స్పృహ తప్పిపోయి తిండి నీరు ఇవేమీ లేవు కాబట్టి అలా ఆమె చనిపోయినా కానీ ఆమె ఆచూకీ తెలిసేది. కనీసం జంతువులు దాడి చేసినా ఆమె కలేబారం ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా పోలీసులు కావచ్చు, వెతుకుతున్న ఈ డాగ్ ఈ టీం కావచ్చు, ఖచ్చితంగా దొరికే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పటివరకు ఎక్కడా కూడా తెలియట్లా. కాబట్టి జాహ్నవిని ఎవరో కిడ్నాప్ చేశారు, లేదంటే జాహ్నవి తల్లిదండ్రులని జాహ్నవిని అమ్మేశారా, జాహ్నవి తండ్రి ఏదైనా దాడికి పాల్పడ్డా, ముఖ్యంగా ఏదైతే పోలీసులు చెప్తున్నారో 20 నుంచి 30 నిమిషాలు చాలా కీలకం. మరి ఆ 30 నిమిషాల యొక్క సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, ఆ 30 నిమిషాలు అసలు ఏం జరిగిందనే విషయం కూడా పోలీసులు ఇప్పటివరకు చెప్పాల. అసలు జాహ్నవి తండ్రి ఆ రోజు ఎక్కడికి వెళ్ళాడు, ఏ పని మీద వెళ్ళాడు, జాహ్నవి తండ్రితో పాటు ఉన్న ఆ వ్యక్తి ఎవరు, వాళ్ళిద్దరూ బండి మీద వెళ్తున్నప్పుడు ఆ కుక్క ఎందుకు వాళ్ళని వెంబడించింది, ఒకసారి మనం సీసీటీవీస్ మళ్ళీ చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి క్లియర్గా చూడండి. ఆ రోజు జాహ్నవి తప్పిపోకముందు ఒక క్లిప్ బయటకు వచ్చింది, ఆ సీసీటీవీ ఫుటేజ్. అందులో తండ్రి యొక్క స్నేహితుడు బండి మీద వెళ్తున్నప్పుడు ఆ కుక్క వెంబడించింది, పరుగును పెట్టుకుంటూ వెళ్ళింది. అయితే చాలామంది ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత, చాలామంది చూసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో పాప ఉన్నట్టుగా అనిపిస్తుందంటూ కూడా అడిగారు. ఎస్, మీరు చూసారా, మీరు ఇక్కడ క్లియర్గా చూసారా, మీరు పైన కాదు కింద చూడండి, కింద క్లిప్ని చూసే ప్రయత్నం చేయండి. బైక్ వస్తుంది, బైక్ వచ్చిన తర్వాత కుక్క వారిని వెంబడిస్తున్న ఆ క్లిప్ మీరు చూడొచ్చు. కనిపించిందా? ఇదిగో బైక్ వచ్చింది, బైక్ పైన 2 వ్యక్తులు ఉన్నారు. ఒకరు జాహ్నవి యొక్క తండ్రి, ఇంకొక వ్యక్తి స్నేహితుడు. సో తర్వాత వీరిని వెంబడిస్తూ కుక్క వెనకాల వేగంగా పరిగెట్టుకుంటూ వచ్చింది, చాలా వేగంగా. అయితే ఒకసారి మళ్ళీ వెనక్కి చూస్తే సరే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఈ సీసీటీవీ ఫుటేజ్ బయటికి రావడమే కొంచెం సరిగ్గా రాలేదు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఒక వస్తువు, లేదంటే ఒక చిన్న కుక్క పిల్లో, లేదంటే నిజంగానే జాహ్నవియో ఉన్నట్టుగా కనిపిస్తుందా మీ ఎవరికైనా? దీన్ని జూమ్ చేయడానికి అవకాశం లేదు. ఇక్కడ అతను వాళ్ళిద్దరి మధ్యలో ఎవరో కూర్చున్నారు. అలాగే ఈ ముందు కూర్చున్న వ్యక్తి ఫేస్కి మాస్క్ ధరించినట్టుగా కూడా కనిపిస్తుంది. రైట్, పోలీసులు ఆల్రెడీ సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించారు. అంటే వీరిది ఏదైతే వాళ్ళు చెప్తున్నారో ఆ వివరణ ప్రకారం వీరు తప్పు లేదంటూ కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చేశారు. అయితే ఇప్పుడు జాహ్నవిని ఎవరో కిడ్నాప్ చేశారా? ఆ కిడ్నాప్ చేసిన వ్యక్తులు ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేశారు, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఎవరికైనా గొడవలు ఉన్నాయా? రీసెంట్గా కారుకు సంబంధించి ఒక ఇష్యూ అయింది, కొంతమంది స్నేహితులతో సెటిల్మెంట్ చేసుకున్నారు, పెద్దగానే గొడవ జరిగింది. కానీ పోలీస్ స్టేషన్ల వరకు కూడా పోలే, క్రిమినల్ కేసెస్ కూడా ఏమీ కాలే. అయినా కానీ సెటిల్మెంట్ చేసుకున్నారో అది క్లోజ్ చేసుకున్నారు. మరి వారు ఎవరైనా జాహ్నవిని కిడ్నాప్ చేశారా?
1,00,000, 2,00,000, 3,00,000 కోసం, లేదంటే జీడి గింజలు ఎవరైతే వేరుకుంటున్నారో అడవి ప్రాంతంలోకి, అక్కడ వచ్చిన వారు జాహ్నవిని చూసారా, వారి కంట జాహ్నవి పడిందా, తర్వాత తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? ఒకవేళ తీసుకెళ్లే ప్రయత్నం చేసినా కానీ ఈ రోజుకి దగ్గరగా 5 రోజులు అవుతుంది. మరి 5 రోజుల్లో అనేక ప్రముఖ మీడియా ఛానల్స్, రెడ్ టీవీ, ఇంకా చాలా ఛానల్స్ ఈ విషయాన్ని పదే 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 చెప్తున్నా కానీ మరి వారి కంట పడలేదా, చూడలేదా? ఇటు వార్తాపత్రికలు కావచ్చు, అన్ని రంగాల్లోని ఈ ఇష్యూ గురించి చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఎవరు స్పందించలేదు. మాకు కనిపించింది, మా దగ్గర ఉంది అని. అలాగే పోలీసులు కూడా ₹1,00,000 వరకు కూడా రివార్డ్ ప్రకటించారు. అయినా సరే ఆమె ఆచూకీ తెలియలేదు. రైట్, ఇక పోలీసులకి 3 మార్గాలు. ఒకటి, కొండ ప్రాంతాన్ని ఇంకా గట్టిగా వెతికే ప్రయత్నం చేయాలి. 2, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో జాహ్నవి తల్లి తండ్రి ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని విచారించాలి. ఇక 3, ఆ జీడి గింజలు ఎత్తుకోవడానికి వచ్చిన ఆ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో, వేరే ఊర్ల నుంచి వచ్చిన వారు ఎవరు ఏంటి అనేది, అడవి ప్రాంతంలో CCTV ఫుటేజెస్ లేకపోయినా వేరే మళ్ళీ ఊర్లలోకి వెళ్తే ఖచ్చితంగా CCTV ఫుటేజ్లు ఉంటాయి. సో వాటి ద్వారా అయినా సరే వాళ్ళు ఎవరు అనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సో ఖచ్చితంగా జాహ్నవి జాడ ఈరోజు తెలిసే పరిస్థితి అయితే ఉంది. ఆల్రెడీ పురోగతి సాధించామంటూ కూడా చెప్తున్నారు కానీ బయట పెట్టట్లా. జాహ్నవి ప్రాణాలతోనే ఉంది, అదైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఏ జంతువు దాడి చేయలేదు. ఒకవేళ దాడి చేసినా కానీ ఆమె డ్రెస్ సంబంధించిన ఏదో ఒక చిన్న క్లాత్ లాంటిది దాడిలో అది చినిగి కనిపిస్తుంది, కానీ అలాంటిది కూడా కనిపించలా. ఒకవేళ అలాంటిది ఏదైనా కనిపించినా లేకపోతే ఇంకేదైనా జరిగినా డాగ్ స్క్వాడ్ ఖచ్చితంగా కనిపెడతాయి. అలా కూడా కనిపెట్టలేకపోయాయి. కాబట్టి ఆమె అసలు ఆ ప్రాంతంలో లేదు. ఎవరు ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు అనేది అర్థమవుతుంది. సో చూద్దాం మరి పోలీసులు ఏం చెప్తారనేది. దాని గురించి ఖచ్చితంగా వేచి చూడాల్సింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.